Hello students, welcome back to our YouTube channel Junior Scientist YouTube channel. Welcome to our Junior Scientist Academy. This is your Radhu sir. Right children, today we'll discuss PYQ previous year questions kinematics. So ఇంకా ఎందుకు లేట్ మనకి వచ్చేసి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. Yes my dear students, MSET ప్రీవియస్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫర్దర్గా ఫిజిక్స్ లో కంపల్సరీ మన నుంచి సపోర్ట్ ఉంటుంది. రైట్ చిల్డ్రన్, లెట్స్ గో టు ద టాపిక్. ఫస్ట్ క్వశ్చన్ 2024 తెలంగాణ స్టేట్ క్వశ్చన్. రైట్ స్టూడెంట్స్, సో ఇన్ దిస్ PYQ question, previous year question 2024 E for engineering. సో ఇది మనకు ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. ఇక్కడ క్వశ్చన్ మొత్తం రాయలేకపోతున్నాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇఫ్ ఏ బాడీ ఈస్ freely falling body we are taking and from certain height 125 meters 125 meters height నుంచి వదిలేసినప్పుడు freely falling body conditions లో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే distance covered by the body is x% of its height then axis. అంటే మనకి distance covered by the body in the last second లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, x డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఇది హైట్ లో ఎంత పర్సంటేజ్ అని చెప్పేసి 2024లో మనకు క్వశ్చన్ అనేది ఇచ్చాడు. ఇది ఎలా ఫైండ్ చేద్దాం. పర్సంటేజ్ పక్కన పెట్టేస్తే లాస్ట్ సెకండ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ సెకండ్ అనుకుందాం. లాస్ట్ సెకండ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ డ్యూరేషన్ 125 మీటర్స్ ట్రావెల్ చేయడం కోసం ఎంత టైం తీసుకుంటుంది అని మనం ఒకసారి టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా వేసేద్దాం. డైరెక్ట్ మనకు ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా వేసేస్తే మనకు h is equal to ut ప్లస్ ఆఫ్ 80 స్క్వేర్లో ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది. g వాల్యూ 10 తీసుకున్నప్పుడు డైరెక్ట్ మనకు 5t స్క్వేర్ అనేది h is equal to 5t స్క్వేర్ అని డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. h అన్నప్పుడు 125 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, 5 ఇటు మనకు ట్రాన్స్పోజ్ అయితే డివైడ్ చేస్తుంది t స్క్వేర్. సో ఇక్కడ వచ్చేసి 5 1 జా 5 25 జా t square is equal to 25, then t is equals to 5 seconds. రైట్, టోటల్ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు 5 seconds టైం తీసుకుంటుంది 125 మీటర్స్ హైట్ ట్రావెల్ చేయడానికి. ఓకే, బాగుంది. అంటే మనకు లాస్ట్ సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే మనకి 5th సెకండ్లో మనకు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మనకి కావాలి. సో nth సెకండ్ ఫార్ములా వేద్దాము. Sn is equals to u ప్లస్ a ఇంటూ n మైనస్ హాఫ్, కానీ మనకు వచ్చేసి Sn is equal to u ప్లస్ g ఇంటూ 2n మైనస్ 1/2. ఈ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇనిషియల్ వెలాసిటీ ఇక్కడ కూడా 0 తీసుకొని g వాల్యూ 10 తీసుకుంటే మనకి దీనికి కూడా డైరెక్ట్ షార్ట్ కట్ ఫార్ములా ఉంది. Sn is equal to ఇది 0 అయిపోతుంది, ఇది 10 అయిపోతుంది. సో 10n మైనస్ 5 అనేది మనకి ఇక్కడ ఫార్ములా అయిపోతుంది. 10n మైనస్ 5 ఇది కూడా nth సెకండ్ ఫార్ములాలో ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో మనం వచ్చేసి డైరెక్ట్గా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి ఫార్ములా 10n మైనస్ 5 తీసుకోవచ్చు. ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే మీరు ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. n వాల్యూ వచ్చేసి 5, nth సెకండ్లో 5th సెకండ్ అనమాట. ఎస్ 5 5th సెకండ్లో సబ్స్టిట్యూట్ చేస్తే 10 ఇంటూ 5 మైనస్ 5, 10 5 50, 50 మైనస్ 5 ఇక్కడ వచ్చేసి మనకు 45. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 5th సెకండ్ 45 మీటర్స్ వచ్చింది. అంటే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, ఈ 45 మీటర్స్ అనేది 125లో ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు. ఎక్స్ కాదు, ఇక్కడ ఎక్స్ పర్సెంటేజ్ అడిగాడు. సో ఎక్స్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 45 అనేది మనకు టోటల్ డిస్టెన్స్ 125లో ఎంత పర్సెంట్ అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. ఇంటూ ఫ్రాక్షన్ ఇంటూ 100 పర్సెంటేజ్ కదా, ఫ్రాక్షన్ ఇంటూ 100. ఎస్ స్టూడెంట్స్, చూడండి ఒకసారి 45/125 అన్నప్పుడు 25 టేబుల్లో 5 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5 9 జా 45, 5 టేబుల్లో ఇక్కడ వచ్చేసి 25 టేబుల్లో 100 క్యాన్సిల్ చేస్తే మనకు 4 టైమ్స్ వస్తుంది. 4 9 జా మనకు వచ్చేసి 36% అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. రైట్ స్టూడెంట్స్, so 36% is our answer. Pause the video and copy the solution. Right students,
చూడండి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక విండో హ్యాస్ హైట్ 1.8 meters above the window. So here a body is projected vertically upward with initial velocity 8 meter per second. 8 meter per second. Then here question is what is the time taken by the object to travel the window length? Only here how much time it will take to cross the window again in downward journey. So this is a question. మనకి ఈ క్వశ్చన్ లో సింపుల్ గా చేయాలంటే మనకి ఏంటంటే చూడండి ఒకసారి ఇక్కడ అప్వర్డ్ ఇనిషియల్ వెలాసిటీ ఈ లెవెల్లో మనం 8 మీటర్ పర్ సెకండ్ అప్వర్డ్ ఉంది. సో అట్ ద సేమ్ టైం మనకు ఆబ్జెక్ట్ అనేది సేమ్ పైకి వెళ్ళేసి మ్యాక్సిమం హైట్కి వెళ్ళేసి సేమ్ పాయింట్ రీచ్ అయినప్పుడు ఇట్ హ్యాస్ సేమ్ వెలాసిటీ, అది మనకు 8 మీటర్ పర్ సెకండ్ స్పీడ్. సో ఇనిషియల్ వెలాసిటీ 8 మీటర్ పర్ సెకండ్ స్పీడ్, సేమ్ లెవెల్కి వచ్చి రీచ్ అయినప్పుడు మనకు సేమ్ వెలాసిటీ ఉంటుంది. అప్పుడు వచ్చేసి మనం ఇనిషియల్ డౌన్వర్డ్ వెలాసిటీ 8 మీటర్ పర్ సెకండ్ తీసుకున్నాం. నెక్స్ట్ జీ ఆల్సో డౌన్వర్డ్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి వర్టికల్ మనకు వచ్చేసి హైట్ 1.8 meters. ఇనిషియల్ వెలాసిటీ యూ ఉంది, జీ ఉంది, ఇక్కడ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ హైట్ ఉంది. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా S is equal to ut plus of at square ఫార్ములా we can use. So these are the option 1, 2, 3, 4. Okay, ఎంత టైం తీసుకుంటుంది టు క్రాస్ ద విండో, రైట్? సో ఫార్ములా ఈస్ హైట్ S is equal to ut plus of at square మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దాన్ని మనం వచ్చేసి డౌన్వర్డ్ జర్నీ ఆల్ పాజిటివ్స్ ఉంటాయి. h is equals to ut plus half gt square is the ఫార్ములా. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి హైట్ 1.8 meters ట్రావెల్ చేయాలి, ఇనిషియల్ వెలాసిటీ 8, టైం మనకు తెలియదు, 1/2 ఇంటూ జీ వాల్యూ ఇస్ 10 అండ్ టీ స్క్వేర్ మనం క్యాన్సిల్ చేస్తే 5 టేబుల్లో 5 టైమ్స్ కట్ అవుతుంది. నెక్స్ట్ 1.8 is equals to 8t plus 5t square. ఇక్కడ మనం వచ్చేసి ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్ ఆప్షన్ వెరిఫికేషన్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, టీ ప్లేస్లో మనకు ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ తెలిసిపోతుంది. సో ఇంకో ట్రిక్ ఏంటంటే ఇక్కడ సో ఏం చేయాలి అంటే డైరెక్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 సెకండ్కి 8 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ మెయింటైన్ చేస్తుంది ఇక్కడ ఆబ్జెక్ట్. ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, 8 ప్లస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. 1 సెకండ్లోనే 8 meters వెళ్తే 1 meter జస్ట్ 1.8 అంటే 2 meters ఉంది. ఇక్కడ 2 meters ట్రావెల్ చేయడం కోసం 1 సెకండ్ పడుతుందా? 1 సెకండ్లో 8 meters ట్రావెల్ చేస్తుంది. బట్ ఉన్నది ఇక్కడ 1.8. అక్కడ చూసుకుంటే మనకు లీస్ట్ టైం అనేది ఆప్షన్ 4 అనేది ఈజీగా మనం గెస్ చేయొచ్చు. మీరు సబ్స్టిట్యూట్ చేసుకున్న ఆన్సర్ అనేది వెరిఫై అవుతుంది. సో ఆన్సర్ ఈస్ హియర్ ఆప్షన్ 4. పాజ్ ద వీడియో అండ్ కాపీ ఇట్. రైట్ స్టూడెంట్స్, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ P/Q 2024 ఇంజనీరింగ్ క్వశ్చన్. డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం. దేర్ ఈస్ ఏ కెనాన్ ఆన్ ద క్లిఫ్ ఆఫ్ హైట్ 375 meters. 375 meters హైట్లో క్లిఫ్ నుంచి ఇక్కడ వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ 100 meter per second స్పీడ్తో ఇక్కడ వచ్చేసి ఫైర్ చేసినప్పుడు, ఇక్కడ గన్ అనేది కెనాన్ ఫైర్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి టార్గెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ రీచ్ అవుతుంది. రీచ్ అయినప్పుడు ఇక్కడ ఈ క్లిఫ్ బాటమ్ నుంచి టార్గెట్ ఎంత డిస్టెన్స్లో ఉందని చెప్పేసి మనకు ఇక్కడ రేంజ్ అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి యాంగిల్ 30 degrees. మనం వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ u 100 meter per second మనం వచ్చేసి హార్జెంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్గా మనం స్ప్లిట్ చేస్తాము. హార్జెంటల్ కాంపోనెంట్ u cos theta, వర్టికల్ కాంపోనెంట్ u sin theta. So here theta is 30 degrees, cos 30, sin 30. Next, so here u means 100. ఇక్కడ వచ్చేసి మీరు వచ్చేసి ఇది పాస్ చేసి మీరు చేస్తా అంటే ఒకసారి క్వశ్చన్ని వీడియో పాస్ చేసి ప్రాబ్లం చేయొచ్చు. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇండైరెక్ట్గా మనం వచ్చేసి u cos 30, u sin 30 ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఓకే, ఇక్కడ వచ్చేసి హార్జెంటల్ వెలాసిటీ vx అనుకుంటున్నాను. ఇక్కడ u అంటే 100, cos 30 వాల్యూ √3/2,
2తో కట్ చేసి మనకు 50√3 వచ్చేసింది. 50√3 మీటర్ పర్ సెకండ్ హార్జెంటల్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఎంత టైం ట్రావెల్ చేస్తుంది అంటే మనకు ఒకసారి ఫైరింగ్ జరిగిన తర్వాత బాటమ్ రీచ్ అయ్యేంత వరకు ట్రావెల్ చేస్తుంది. మనకేం కావాలి? టైమ్ ఆఫ్ ఫ్లైట్ కావాలి. మొత్తం ఎంత జర్నీ టైంలో వెళ్ళింది. టైమ్ ఆఫ్ ఫ్లైట్ కావాలంటే మనం వచ్చేసి ఇక్కడ వై యాక్సిస్లో ఉన్న కాంపోనెంట్ మనం యూజ్ చేసుకోవాలి. వై యాక్సిస్లో వర్టికల్ వెలాసిటీ హౌ మచ్, ఇక్కడ వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ అలాంగ్ వై యాక్సిస్ దట్ ఈస్ u sin 30. u means 100, sin 30 వాల్యూ 1/2. we got 50 మీటర్ పర్ సెకండ్ అనేది మనకు వై యాక్సిస్లో ఇనిషియల్ వెలాసిటీ. నెక్స్ట్ వచ్చేసి వెలాసిటీ మనకు అప్వర్డ్ ఉంది కాబట్టి మనం g తీసుకుంటున్నాము -10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ వెలాసిటీ అప్వర్డ్ ఉంది బట్ ఇక్కడ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ అనేది మనకి డౌన్వర్డ్ ట్రావెల్ చేస్తున్నాం కదా. సో అందుకోసం మనకు h -375 మీటర్స్ అనేది డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఈస్ ఆపోజిట్ ఉంది. సో అందుకోసం మన g hలు అనేవి రెండు నెగిటివ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ s ut ప్లస్ ఆఫ్ 80 స్క్వేర్లో s అంటే డిస్ప్లేస్మెంట్ -375 is equals to s is equal to ut. u వాల్యూ 50, t టైం వీ డోంట్ నో, అదే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఇక్కడ g వాల్యూ మైనస్ కాబట్టి -12 gt స్క్వేర్, g మీన్స్ 10, t స్క్వేర్ ఇక్కడ వచ్చేసి మనం 10 క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రైట్, నెక్స్ట్ మనం టోటల్గా వచ్చేసి నెక్స్ట్ స్టెప్లో 375 is equals to 50t minus 5t square. ఇందులో వచ్చేసి అన్నిట్లో మనం 5 కామన్ తీయచ్చు. 5 టేబుల్లో 5 1 జా 5 10 జా, నెక్స్ట్ 5 7 జా 35, 5 5 జా 75. ఇక్కడ వచ్చేసి మనము ట్రాన్స్పోజ్ చేసామనుకోండి -t square becomes +t square, here +10t becomes -10t and this is -375, sorry 75 కట్ చేస్తాం కదా, this is -75 is equals to 0. ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఇక్కడ t వాల్యూ అనేది మనకు వచ్చేసి 15 సెకండ్స్ అనేది మనకు t వాల్యూ వస్తుంది. మీరు చేస్తే వస్తుంది, చేయండి. ఇక్కడ వచ్చేసి 15 5 జా 75, సో -15t ప్లస్ 5t, 15 5 జా 75 స్ప్లిట్ చేసుకున్నామా మనకు టైం వచ్చేసి 15 సెకండ్స్ వచ్చేస్తుంది. రైట్, టైం 15 సెకండ్స్ వచ్చింది. మనకు రేంజ్ కావాలంటే హార్జెంటల్ వెలాసిటీ ux కానీ సరే vx హార్జెంటల్ వెలాసిటీ ఇంటూ టైం, హియర్ 15 సెకండ్స్. హార్జెంటల్ వెలాసిటీ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాము. ఇక్కడ వచ్చేసి 50√3 ఇంటూ ఇక్కడ వచ్చేసి మనకు టోటల్ టైం డ్యూరేషన్ 15 సెకండ్స్. సో మనం వచ్చేసి ఇక్కడ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది ఒకసారి చూడండి. ఓకే, ఫినిష్డ్. 15 5 జా 75, 750√3 మీటర్స్. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1గా ఉంది, ఒకసారి చూడండి అన్న. రైట్, pause the video, copy it. Right students, this is the next question. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ ఏమన్నాడు, your body is traveling with uniform acceleration if it covers 25 meters in the 4th second and 37 meters in the 6th second, then what is the distance covered by the body in the next 2 seconds? This is the question. చూడండి ఒకసారి, డైరెక్ట్ 4th second పర్టికులర్ సెకండ్ అన్నప్పుడు then we have the formula, nth second formula, Sn is equals to u plus n minus half. ఇక్కడ వచ్చేసి u plus a into 2n minus 1/2 మనకు వచ్చేసి ఫార్ములా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి డైరెక్ట్గా మనకు n వాల్యూ 4 తీసుకుంటాం, 25కి ఈక్వల్ చేద్దాం. నెక్స్ట్ n వాల్యూ 6 తీసుకొని 37కి ఈక్వల్ చేసేసి మనకు వచ్చేసి 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి 25 is equals to ఇనిషియల్ వెలాసిటీ u, నెక్స్ట్
A value we don't know, A like that only, N value is 4, the 4th second, so N value 4, 4 to the 8, 8 minus 1, 7 by 2, 7 by 2, multiply 2 on both sides, then we'll get 50 is equals to 2u plus 7a, and this is one of the equation. So like this you can do it. Sixth question, సిక్స్త్ సెకండ్లో వచ్చేసి S6 is equals to 37. సో ఇక్కడ కూడా వచ్చేసి మనం సేమ్ ఫార్ములా అప్లై చేస్తున్నాము. సిక్స్త్ యూ వాల్యూ వీ డోంట్ నో, ఓకే, సో డైరెక్ట్ వచ్చేసి 6 సబ్స్టిట్యూట్ చేద్దాం. యూ వాల్యూ వీ డోంట్ నో ప్లస్ n minus half, 6 2 is 12, minus 1 11, 11 by 2, a into 11 by 2. So transpose here, S6 is given 37, multiply 2 on both sides, 2 తో multiply చేసినప్పుడు 37 2 is 74 is equals to 2u plus 11a, and this is the second equation. First equation, second equation, 2 minus 1 చేస్తే మనకి ఇక్కడ 2u ఎలిమినేట్ అయిపోయి మనకి యాక్సిలరేషన్ a వస్తుంది. a తీసుకెళ్ళి మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి u వస్తుంది, a వస్తుంది, u వస్తుంది. ఆ తర్వాత మనకి ఏమన్నాడు, నెక్స్ట్ 2 సెకండ్స్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అని చెప్పేసి. నెక్స్ట్ 2 సెకండ్స్ అంటే మనకి ఎస్ 7th సెకండ్లో డైరెక్ట్ మళ్ళీ మనం ఫార్ములా చేస్తాము, ఎస్ 7th సెకండ్ వస్తుంది. నెక్స్ట్ ఎస్ 8th సెకండ్ వచ్చేసి ఫార్ములాలో యూ వాల్యూ, ఏ వాల్యూ, ఎన్ అన్నప్పుడు ఇక్కడ 7 ఇక్కడ 8 తీసుకుంటాము, సబ్స్టిట్యూట్ చేసేస్తే 2 డిస్టెన్స్లు వస్తాయి. ఇవి రెండింటిని మనం యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసి ఎంత రావాలి, సో ఈ క్వశ్చన్కి వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి 92 మీటర్స్ యాడ్ చేస్తే మీకు 92 మీటర్స్ రావాలి. సో ఇది వచ్చేసి మీకు కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో పాజ్ ద వీడియో, copy this question and do it as task. Right students, next question. ఇక్కడ వచ్చేసి a body is projected vertically upward with initial velocity u 35 meter per second. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే what is the ratio of the speeds of the body at 3 seconds and 4 seconds. end of the third second, end of the fourth second లో స్పీడ్స్ రేషియో ఏంటి? ఆప్షన్ 1 3:4, ఆప్షన్ 2 1:1, ఆప్షన్ 3 2:1, ఆప్షన్ 4 3:2. ఓకే, సో ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ప్రాబ్లం చేస్తానంటే ఒకసారి చేసేయండి అన్న. ఓకే మై డియర్ ఫిజిక్స్ ఫైటర్స్, సో జస్ట్ ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ యూ వాల్యూ అప్వర్డ్ ఉంది అంటే మనకు జీ వాల్యూ డౌన్వర్డ్ ఉంటుంది కాబట్టి జీ వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ మైనస్. ఇక్కడ వచ్చేసి v3 మనకు ఫస్ట్ వీకి ఫార్ములా వేసేద్దాం. v is equals to u plus at అనేది మనకి ఫార్ములా. బట్ ఇక్కడ థర్డ్ సెకండ్ అంటున్నాను, t వాల్యూ 3 అవుతుంది, యాక్సిలరేషన్ a వాల్యూ -10 అవుతుంది, ఇనిషియల్ వెలాసిటీ u వచ్చేసి 35 అవుతుంది. అలాగే ఫోర్త్ సెకండ్లో చూస్తే ఫోర్త్ సెకండ్లో వచ్చేసి u వాల్యూ 35, u మైనస్ gt ఫార్ములా, u మైనస్ gt, టైం వచ్చేసి 4 seconds. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 35 - 10 3 is 30, 35 - 30 5 వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ 10 4 is 40, 35 - 40 -5 వచ్చేస్తుంది. ఇక్కడ -5 ఇండికేట్స్ అంటే ఏంటి, అప్వర్డ్ ప్రొజెక్ట్ చేసిన బాడీ అనేది డౌన్వర్డ్ స్పీడ్ అనేది 5 అనేది మెయింటైన్ చేస్తుంది, అంటే కిందికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్స్ రేషియో కాబట్టి సైన్ అనేది మనం కన్సిడర్ చేయము, 1:1 అనేది మనకి ఇక్కడ ఆన్సర్. ఆప్షన్ 2 is the answer. Pause the video and copy it. Right students, next question, previous year question 2024 మనం డిస్కస్ చేస్తున్న క్వశ్చన్స్ అన్నీ మనకు లాస్ట్ ఇయర్ 2024 వచ్చిన క్వశ్చన్సే. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక క్లిఫ్ నుంచి ఒక ఆబ్జెక్ట్ అనేది 30 degrees యాంగిల్తో ప్రొజెక్ట్ చేయబడింది. ఇక్కడ వచ్చేసి స్ట్రైక్ అయినప్పుడు ఫైనల్ వెలాసిటీ అనేది ఇనిషియల్ వెలాసిటీకి 1.25 times ఉందని చెప్పేసి ఇచ్చాడు. సో అయితే మనకి వాట్ ఈస్ ద
హైట్ ఆఫ్ ద క్లిఫ్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ క్లారిటీ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ అంటే వర్టికల్ వెలాసిటీ 40 మీటర్ పర్ సెకండ్కి మనకు వచ్చేసి ఫైనల్ వెలాసిటీ వర్టికల్ వెలాసిటీ మనకి 1.25 టైమ్స్ ఉందని చెప్పాడు. మనం ఇక్కడ హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద హెచ్ వాల్యూ? v is equals to 1.25 times u is given as 40. సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఫైనల్ వెలాసిటీ వస్తుంది. చూడండి ఇక్కడ వచ్చేసి 125 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, బై 100 రాసేసుకుందాము, ఇంటూ 40, 0 0 క్యాన్సల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డైరెక్ట్ చూసుకుంటే డైరెక్ట్ ఇలా కట్ చేద్దాం. 100 ఉంది, ఇక్కడ 40 ఉంది. 125 100 25 టేబుల్లో 25 4 జా 25 5 జా 4 టేబుల్లో 4 10 జా. సో 5 into 10 50 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో మనకు ఫైనల్ వెలాసిటీ. సో మనకి ఉంది ఫార్ములా h is equal to ut plus half at square ఫార్ములా, రైట్? సో ఆబ్జెక్ట్ ఇనిషియల్ వెలాసిటీ అప్వర్డ్ ఉంది, బట్ డిస్ప్లేస్మెంట్ డౌన్వర్డ్ ఉంది, g వాల్యూ డౌన్వర్డ్ ఉంది. సో ఇవి రెండు మనకు నెగిటివ్ అవుతాయి. ఎస్ డిస్ప్లేస్మెంట్ మైనస్ హెచ్, సారీ ఇక్కడ వచ్చేసి మనకు టైం ఇవ్వలేదు, ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ కాబట్టి మనం తీసుకోవాలి ఇక్కడ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2as లో వి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫైనల్ వెలాసిటీ హౌ మచ్? 50 స్క్వేర్, ఇనిషియల్ వెలాసిటీ 40 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ వచ్చేసి మనకి 2 తీసుకున్నాము, g వాల్యూ వచ్చేసి -10 అవుతుంది. ఇక్కడ మనకు కావాలి s మీన్స్ h, ఇది కూడా -h తీసుకుంటున్నాము, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 50 స్క్వేర్ హౌ మచ్? 5 5 25, 2500 minus 1600 by 2 into 10 20. సో ఇక్కడ మనకు హైట్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ 2500 1600లోంచి తీసేస్తే మనకు 900 by 20 హైట్ h is equals 900 by 20. 2 టేబుల్లో 90 by 2, సో we got 45 meters is the answer. ఓకే, సో మనకి ఇలా ఉన్నాయి ప్రీవియస్ క్వశ్చన్స్, కొంచెం ప్రాక్టీస్ చేస్తే గ్రిప్లోకి వచ్చేస్తాయి. ఓకే, పాజ్ ద వీడియో and copy the solution. Next we go to the next question. Yes, so this is one of the previous question. MSET Telangana state, the position of the particle, it's moving in straight line, given x is equal to t cube minus 12t plus 3. So find the acceleration when the velocity of the particle is 15 meter per second. See children, whenever మనకి పొజిషన్ x ఇచ్చినప్పుడు వెలాసిటీ కావాలంటే కంపల్సరీ మనం డెరివేటివ్ అప్లై చేయాలి. dx by dt విత్ రెస్పెక్ట్ టు టైం ఎక్స్ని డెరివేటివ్ చేస్తే మనకు వెలాసిటీ వస్తుంది, వెలాసిటీ v వస్తుంది. సో చూడండి ఇక్కడ ఎక్స్ని ఇక్కడ డెరివేటివ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే డెరివేటివ్ వీఆర్ డూయింగ్ డెరివేటివ్ విత్ టైం విత్ రెస్పెక్ట్ టు టైం t. ఇక్కడ వచ్చేసి instead of x we are taking the equation t cube minus 12t plus 3. so this is the equation. మనం వచ్చేసి ఇక్కడ t cube కదా, t cube, ఓకే, t స్క్వేర్ కాదు, t cube. నెక్స్ట్ డెరివేటివ్ అప్లై చేద్దాం. సో వెలాసిటీ ఇక్కడ వచ్చేసి మనకు వెలాసిటీ 15 మీటర్స్ దగ్గర టైం కూడా వచ్చేస్తుంది, సబ్స్టిట్యూట్ చేద్దాం ఒకసారి. నెక్స్ట్ స్టెప్లో t క్యూబ్ డెరివేటివ్ 3t స్క్వేర్ minus 12t dt by dt క్యాన్సల్, 3t స్క్వేర్ మైనస్ 12 అనేది ఇక్కడ వచ్చేసి మనకు వచ్చిన వెలాసిటీ. కాన్స్టాంట్ డెరివేటివ్ 0. బట్ ఇక్కడ మనకు వెలాసిటీ యాక్సిలరేషన్ కావాలి ఈ వెలాసిటీ దగ్గర, అంటే మనకు టైం ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ వెలాసిటీని మనం 15 మీటర్ పర్ సెకండ్కి ఈక్వల్ చేస్తే దెన్ విల్ గెట్ ద టైం. 3t స్క్వేర్ minus 12 is equals to 15 meter per second. Minus 12 transpose other side, 15 plus 12. So 15 plus 12 how much? 27. 3t square. మనం వచ్చేసి 3 టేబుల్లో కట్ చేస్తే మనకు t స్క్వేర్ is equals to 9 వస్తుంది. స్క్వేర్ నెంబర్ 3 is equal to plus or minus 3. బట్ మనకు కావాల్సిన టైం కదా, ఇక్కడ వచ్చేసి టైం t is equals to 3 seconds అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ మనకేం కావాలి? యాక్సిలరేషన్ కావాలి.
యాక్సలరేషన్ కావాలి అంటే ఈ వెలాసిటీ నుంచి మనం యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో dv by dt is nothing but acceleration. Acceleration a is equals to dv by dt. ఇక్కడ వచ్చేసి యాక్సలరేషన్ a is equals to డెరివేటివ్ వచ్చేసి మనం దీనికి అప్లై చేస్తే 3 2 జా 6t, ఇక్కడ కాన్స్టాంట్ 0 అయిపోతుంది. సో యాక్సలరేషన్ ఎప్పుడు కావాలి? వెలాసిటీ 15 మీటర్ పర్ సెకండ్ ఉన్నప్పుడు. 15 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ ఉన్నప్పుడు మనకు టైం ఎంతనా 3 సెకండ్స్. సో కాబట్టి ఇక్కడ టైం అనేది మనం 3 సెకండ్స్ తీసుకుంటాము. యాక్సలరేషన్ 6 3 జా 18 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది మన ఆన్సర్. ఇది మనకి లాస్ట్ ఇయర్ వచ్చిన PYQ క్వశ్చన్ అనమాట. ఇది ఆప్షన్ 3గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఎస్, పాస్ ద వీడియో అండ్ కాపీ ఇట్. రైట్ స్టూడెంట్స్, లాస్ట్ క్వశ్చన్ మనకి ప్రీవియస్ క్వశ్చన్లో ఎంసెట్ తెలంగాణ స్టేట్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 2 స్టెప్స్లో అడిగాడు, ఫిగర్ ఇవ్వలేదు, క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఒకసారి. ఇఫ్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ విత్ ఏ ఇనిషియల్ వెలాసిటీ u, ద మ్యాక్సిమం రేంజ్ ఈజ్ 32 మీటర్స్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మ్యాక్సిమం రేంజ్ 32 మీటర్స్. మ్యాక్సిమం రేంజ్ మీన్స్ కంపల్సరీ టీటా షుడ్ బి 45 అయితేనే మనకు మ్యాక్సిమం రేంజ్ 32 అవుతుంది. సో ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఇంతే వెలాసిటీతో సర్టన్ హైట్ 25 మీటర్స్ హైట్ నుంచి ఆబ్జెక్ట్ అనేది హార్జెంటల్గా త్రో చేసినప్పుడు ఎంత డిస్టెన్స్లో పడుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ రేంజ్ మీద క్వశ్చన్. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ 40, సెకండ్ ఆప్షన్ 57, థర్డ్ ఆప్షన్ 60 meters, fourth option 75 meters. Okay, if you want to do, pause the video and do the solution. Alright students, ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం రేంజ్ అన్నాడు కాబట్టి టీటా 45 అవుతుంది. మన రేంజ్ ఫార్ములాలో sin 2θ 1 అయిపోతుంది. సో డైరెక్ట్ మనకు వచ్చేసి రేంజ్ ఆర్ మ్యాక్సిమం రేంజ్ నుంచి ఫార్ములా వచ్చేసి ఇక్కడ మనకు u² sin 2θ by g ఫార్ములా. బట్ ఇక్కడ టీటా 45 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 45 90, sin 90 వాల్యూ 1. సో మనకు డైరెక్ట్గా u² by g తీసుకోమని చెప్తున్నారు. డైరెక్ట్గా మనం వచ్చేసి మ్యాక్సిమంలో u² by g తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 32 మీటర్స్లో పడింది. ఇక్కడ వచ్చేసి 32, g వాల్యూ 10 తీసుకోమని క్వశ్చన్లోనే చెప్పాడు. ఇంటూ వచ్చేసి u², 32 × 10 చూస్తే ఇక్కడ వచ్చేసి 320 అవుతుంది. రైట్. సో ఒకసారి రూట్లోకి మనం కన్వర్ట్ చేసే ముందు ఇక్కడ ఎలా చేద్దాం ఒకసారి చూడండి. u² వాల్యూ మనం ఇక్కడ రాయొచ్చు. చూడండి, ఇక్కడ స్క్వేర్ నెంబర్లు వెరిఫై చేస్తే 32 ఉంది, 16 ఉంది కదా, 16 స్క్వేర్ నెంబర్, 16 2 జా 32, మళ్ళీ ఇక్కడ 2 5 జా 10. ఇలా చూస్తే మనకి చూడండి మొత్తం మల్టిప్లై చేయకుండా డైరెక్ట్గా ఇలా సింప్లిఫై చేద్దాం. స్క్వేర్ ఇట్ వచ్చింది అనుకో, 16లోంచి మనకు 4 అండ్ 2 2 జా 2 స్క్వేర్ నుంచి ఒక 2 వచ్చేస్తుంది. √5 అనేది ఇలానే ఉంటుంది. సో మనకి ఇక్కడ స్క్వేర్ ఇట్ వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ అయినప్పుడు మనం డైరెక్ట్ ఇది ఇలాగా తీసేసుకోవచ్చు నేను. ఓకే, 16 √16 4 2 స్క్వేర్ 2 2 జా 4లోంచి 2 తీసుకున్నాం, √5 అలానే ఉంటుంది. సో 4 2 జా 8 √5 మీటర్ పర్ సెకండ్ ఈజ్ అవర్ ఇనిషియల్ వెలాసిటీ. ఇక్కడ u వాల్యూ అంతే సేమ్ వెలాసిటీతో అంటే 8 × √5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో మనం హార్జెంటల్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎంత డిస్టెన్స్లో పడుతుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో మనం ఈ ప్రాబ్లం మనకి సాల్వ్ చేయాలంటే మనకి ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ హార్జెంటల్ రేంజ్లో మనకు టైం తెలియాలి, టైం. ఓకే, సో ఇక్కడ టైం అనేది మనకి ఇంపార్టెంట్. టైమ్ ఆఫ్ లైట్ ఎంత టైం తీసుకుంటుంది డౌన్వర్డ్ జర్నీ ఇది తీసుకుందాం. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ మనం y యాక్సిస్లో తీసుకున్నప్పుడు y యాక్సిస్లో తీసుకుంటే ఇనిషియల్ వెలాసిటీ 0 తీసుకుంటాం. ఎందుకు? హార్జెంటల్గా ప్రొజెక్ట్ చేసినాము, వర్టికల్ వెలాసిటీ 0 కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ అలాంగ్ y యాక్సిస్ 0 అండ్ g వాల్యూ వచ్చేసి మనకు మైనస్ వచ్చేసి పాజిటివ్ తీసుకోవచ్చు. g వాల్యూ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ హైట్ వచ్చేసి 25 తీసుకోవచ్చు ఇలాగా. సో హైట్ h = ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి మనం డైరెక్ట్ h = 5t² అనే షార్ట్ కట్ ఫార్ములా డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇక్కడ ½ × g అన్నప్పుడు
1/2 ఇంటూ 10 అనేది 5t² అవుతుంది. డైరెక్ట్ మనం h వాల్యూ 25 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 25 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 5 డివైడ్ చేస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి t². 5 టేబుల్లో 5 టైమ్స్. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ స్క్వేర్ ఇట్ వస్తే √5 సెకండ్స్. మనకి టైం అనేది √5 సెకండ్స్ వచ్చింది. బట్ √5 సెకండ్స్ టైం తీసుకున్నది. ఇంత టైంలో మనకు హారిజాంటల్ రేంజ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అంటే మనకి ఇక్కడ రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు హారిజాంటల్ వెలాసిటీ 8√5 ఇంటూ మనకు టైం వచ్చేసి √5. 8√5 ఇంటూ √5. సో √5 ఇంటూ √5 8 5 మనకి 40 మీటర్స్ అనేది రేంజ్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. రైట్ చిల్డ్రన్, సో దిస్ ఇస్ ద మై వర్క్. సో దిస్ ఈజ్ మై వర్క్ ఫ్రమ్ మై సైడ్. సో మనకి మీ సెషన్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి, మీ సజెషన్స్ ఇవ్వండి. ఓకే, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. కంపల్సరీగా ప్రీవియస్ క్వశ్చన్స్ చేయడం అంటే మనకి ఎగ్జామ్ పల్స్ అనేది తెలుస్తుంది. రైట్, సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. రాజ్ సార్ ఈస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. సీ యూ. బాయ్ బాయ్.